ఏవైతే ఉన్నాయో అవి కొన్ని 10, 20, 30 ఏళ్ళ నుంచి ఉన్నాయి. సో వాటి మీద మనకి ఎక్స్పీరియన్స్ ఎక్కువ, డేటా ఎక్కువ, ఇవన్నీ ఉన్నాయి. ఈ ఆపరేషన్ లేకుండా చేసే వాల్వ్స్ లాస్ట్ 20 ఏళ్ళ నుంచి వచ్చినాయండి. సో ఇవి జనరల్గా ఫస్ట్ ఎందుకు కనుక్కున్నారంటే, ఎవరికైతే మనం ఆపరేషన్ చేయలేమో, కొంతమందికి బైపాస్ సర్జరీ అయ్యి, లేదంటే రకరకాల వేరే ప్రాబ్లమ్స్ ఉండి, బాగా వీక్గా ఉండి, లేదా కొంతమంది మాకు అస్సలు ఆపరేషన్ వద్దు అని, ఇట్లాంటి వాళ్ళ కోసం ఈ ఆపరేషన్ లేకుండా వాల్వ్స్ మార్చడం అనేది స్టార్ట్ అయింది. అలానే అందరికి ఇదే చేయాలి అనేది లేదు. అది డాక్టర్ డిసైడ్ చేస్తారనమాట, ఏ పేషెంట్కి ఏది కరెక్ట్, ఏ పేషెంట్కి ఏది కరెక్ట్ అనేది. అంటే ఇది వయసు మీద ఆధారపడి ఉంటుందా, లేకపోతే వాళ్ళ యొక్క ఆరోగ్య స్థితి మీద ఆధారపడి ఉంటుందా? రెండిటి మీద ఆరోగ్యపడి ఉంటుందండి, వయసు, ఆరోగ్య స్థితి. సో జనరల్గా ఈ ఆపరేషన్ లేకుండా చేసే వాల్వ్ రీప్లేస్మెంట్స్ ఎక్కువ వయసు ఉన్న వాళ్ళకి, ఓవరాల్ ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేని వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఓకే, అంటే కండిషన్ బాగుంటే కనుక సర్జరీ వరకు పేషెంట్ కండిషన్ బాగుండి, జనరల్గా కొంచెం యంగ్ పేషెంట్, అంటే ఒక 65 ఏళ్ల లోపు పేషెంట్, వాళ్ళందరికీ సర్జరీయే బెటర్. ఎవరికైతే 65 ఏళ్ళు కన్నా ఎక్కువ ఉండి జనరల్ కండిషన్ బాగోకుండా ఉన్న వాళ్ళకి ఈ వాల్వ్ రీప్లేస్మెంట్స్ అనేది, ఎస్పెషల్లీ అయోర్టిక్ వాల్వ్ రీప్లేస్మెంట్, అంటే లెఫ్ట్ సైడ్ మెయిన్ వాల్వ్ ఉంటుంది, అయోర్టిక్ వాల్వ్ అనేది. ఆ వాల్వ్ని మనం టాబీ అనే